అక్కడ ఆయనకి థ్రెట్ ఉన్నదట కదా, ఆయన చంపడానికి కూడా ప్రయత్నించారట కదా థ్రెట్ ఉంది. తిరుమలలో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉండే పరిస్థితి ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన థ్రెట్ పెడితే భయపడాలి కానీ. ఆయన తాడేపల్లిలో మొన్న ఆయన ఇంటి మీదకే వెళ్ళారట కదా ఆందోళన చేసుకుంటా. అదే సార్, బీజేపీ వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్తే దాడి చేయడానికి వెళ్ళారన్నారు. అసలు తాడేపల్లిలో ఆయన గోడలు ఎంత ఎత్తుంటాయో తెలుసా మీకు? రాకెట్ లాంచర్లు వేసినా కూడా పైకి పోవు. మేము బరాయించాం. మీకు మరమ గారు 1631 రోజులు అమరావతి ఉద్యమంలో ఆయన ఫ్లెక్సీని కూడా మేము దించలేకపోయాం. ఫ్లెక్సీని తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళలేకపోయాం. నా కారు 10 సార్లు దారెంబడి కూడా బాగోలేదు సార్. అందుకని ఇవి నిందేయటానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా కూడా ఇది భక్తులకు సంబంధించిన అంశం. పైపించి దేశవ్యాప్తంగా చర్చ, ఒక ఆంధ్రప్రదేశే కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన విషయం కాబట్టి స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలోనే సరే నిజాయితీగా విచారణ జరిగి దీన్ని తేల్చాలి. ఆ తేల్చేది